ప్రేమం సినిమా చూసి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు కాల్ చేశారంట పర్సనల్గా? చూసి కాదండి, చేస్తున్నప్పుడు చేశారా? నేను సినిమా చేస్తున్నప్పుడు ఆయన మనమంతా జరుగుతుందన్నమాట. నాకు చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా రెస్పెక్ట్ అండి, ఆబ్వియస్గా అందరిలాగే. వాళ్ళ మనమంతా డబ్బింగ్ జరుగుతుంది, మా ప్రేమం డబ్బింగ్ జరుగుతుందన్నమాట. సో కలిసి కార్తికేయ గురించి మాట్లాడారండి ఆయన. ఓకే ఓకే, టెర్రిఫిక్ మాట్లాడారు అనమాట, చాలా బాగా మాట్లాడారు. అంటే నాకు మీరంటే చాలా ఇష్టం అండి, ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ వాజ్ సో హానర్డ్ టు మీట్ యూ అని చెప్పి ఆయన అన్నమాట. ఆయన కూడా నాకు కార్తికేయ అంటే చాలా ఇష్టం, అందులో ఒక కొన్ని దీని గురించి మేము సపరేట్గా వెళ్ళి డిస్కస్ చేసుకున్నాం అది అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఏ క్రియేటివ్ డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్ ఎవరు చేయలేని రిస్క్ మీరు చేశారు, అసలు ఎవరు చేయలేరు ఈ సినిమాని? అంటే ఏది కార్తికేయ గురించి అండి, కార్తికేయ గురించి ఫస్ట్ కార్తికేయ గురించి ఇనిషియల్గా మాట్లాడారు. అంటే హిప్నోటిజం అనేది ఉందా అండి, హౌ ఇట్ కమ్, అంటే ఊరికినే మీరు ఏదో పెట్టాలని అయితే పెట్టరు, ఐ నో, బికాస్ మీరు ద వే యూ డైరెక్ట్ ద మూవీ మీరు ఏదో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారని మాత్రం అనుకోవట్లేదు, ఉందా అని చెప్పి చక్కగా ఒక 5-10 minutes దాని గురించి మాట్లాడారు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ప్రేమం అనే సినిమా తీయడం అనేది ఒక బాధ్యత అండి, అదొక బరువు, అది మీ భుజాల మీద మీరు కంఫర్టబుల్గా తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఐ సా యువర్ కార్తికేయ కదా అని నేను నమ్ముతున్నాను. టఫ్ సార్, బట్ హోప్ యూ విల్ డూ ఇట్ అన్నాడు. టఫ్ అని అన్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక బ్లాక్ యూఎస్లో తీద్దాం అనుకుంటారు, ఆ చివరి పార్ట్ ఏంటంటే యూఎస్లో కదండి, ఏదైనా ఒక ఫారెన్. అంటే ఇనీషియల్గా మేము అనుకున్నది, ఇనీషియల్గా అనుకున్నామండి ఫస్ట్లో, అంటే అక్కడికి వెళ్ళి చఫ్ అవుతాడండి. ఓకే ఓకే, అదే చివరి బ్లాక్ అంతే లాస్ట్. అంటే ఎందుకు డ్రాప్ అయ్యారు మరి మళ్ళీ? అప్పుడు రీయూనియన్ అని చూడండి, అది నాకు బాగా నచ్చిందండి. ఓకే, జనరల్గా నడుస్తుంది, ఫారిన్లో రీయూనియన్ పెట్టలేము కదండి, దానికోసం ఫస్ట్ బేసిక్ ఐడియా దానివల్ల ఇక్కడ పెట్టేసాం. ఓకే ఓకే ఓకే. మేము మామూలుగా ఒక ప్రేక్షకుడిగా కార్తికేయలో ఉన్న సోల్ ప్రేమలో లేదు అంటే మీ జానర్ వేరు కదండి, అంతేనా? కార్తికేయ ఇస్ మై ఓన్ స్టోరీ, అంటే దాంట్లో కొంచెం ఆనెస్టీ ఉంటుంది, అంటే మేకింగ్ స్టాండర్డ్స్ రెండిట్లోనూ ఒకటే, అంటే ఆ జోనర్ అలా ఉంటుంది, ఈ జోనర్ ఇది ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఇది ఒక రీమేక్, ఆ రీమేక్లో సోల్ అంటే 3 times, అంటే ఎంతమంది ఐ మీన్ ఆ 3 సార్లు ప్రేమించడం, ఆ 3 episodes సపరేట్గా చూపించడం, అతనికి బాడీ లాంగ్వేజ్ 2 చేంజ్ అవ్వడం, ఇది ఇందులో స్టోరీ అండి. ఓకే ఓకే. అండ్ అప్పుడు కార్తికేయ టైంలో సినిమా రిలీజ్ అయితే చాలరా బాబు అనే స్టేటస్లో కూడా ఉన్నాయి. అంటే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ అది ఇది అంటే తప్పు ఎవరిది ఏంటి అని ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించడం పక్కన పెడతానండి. ఓ మై గాడ్, అది వేరే లెవెల్ ఆఫ్ టెన్షన్. 50 working days అంతా అనుకున్న దాంట్లో అయింది, కానీ అంటే నాకు రిలీజ్ అయితే చాలు అనుకున్నాను.